ఇప్పటితో ఆగస్ట్ 11th ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? కోర్స్ కీ వస్తుంది, రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీ స్కోర్ మీరు చూసుకోవచ్చు. అవి వచ్చినప్పుడు యూట్యూబ్లో అప్డేట్ ఇస్తా, కంపల్సరీ వచ్చిన తర్వాత చూసుకోండి. అండ్ సిపి గేట్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే ఆగస్ట్ 4th 5th వాళ్ళకి కీ పేపర్ వచ్చింది. సో మీరు ఏం చేయాలి? రేపు ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ 55 నుంచి 60,000 మంది ఎగ్జామ్స్ రాసే ఉంటారు. సో మీరు పర్టికులర్ ప్రజెంట్ ఏం చేయాలంటే దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? కోర్స్ రిజల్ట్స్ వస్తాయి. 20 డేస్కో 25 డేస్కో రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుంది అండ్ ఈ కౌన్సిలింగ్లో మనం ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ కోర్స్ ఆన్లైన్ కౌన్సిలింగే జరుగుతుంది. ఆఫ్లైన్లో మనం ఏదో స్లాట్ బుక్ చేసుకొని ఆఫ్లైన్లో సర్టిఫికేట్లని పట్టుకొని కాలేజ్కి వెళ్ళాలి అనేది ఏమి ఉండదు. మొత్తం ఆన్లైన్లోనే. మనం కాలేజ్కి వెళ్ళాల్సింది ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత టీసీ పట్టుకొని జాయిన్ అయ్యేటప్పుడు వెళ్ళాలి. అప్పటి వరకు మొత్తం ఆన్లైనే ఉంటుంది. కౌన్సిలింగ్ ఆన్లైనే, వెబ్ ఆప్షన్స్ ఆన్లైనే, సీట్ అలాట్మెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది. కాలేజ్లో టీసీ ఇచ్చి జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే కాలేజ్కి వెళ్ళాలి, అప్పటి వరకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ ఏం చేయాలి, ఏ సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ముందు ఉంది కాబట్టి, ఇంకో 1 month 20 days 25 డేస్లో ఉంది కాబట్టి, సో ఈ టైంలో మనం ఏ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎట్లా జరుగుతుందని క్లారిటీకి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరెవరైతే సిపిఎట్ ఎగ్జామ్ రాసిండో, సిపికెట్ ఎగ్జామ్ మీ స్కోర్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత హైప్ చేయరు. కింద కామెంట్ సెక్షన్లో పక్కన హైప్ అని ఉంటుంది. హైప్ చేస్తే ఈ సిపికెట్ రాసే వాళ్ళకి ఈ వీడియో అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్ చేసేటప్పుడు మన వీడియో వాళ్ళకి సజెషన్ వెళ్తుంది. అండ్ కంపల్సరీ ఎవరైతే సిపికెట్ రాసారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలిసిందే కంటెంట్ ఎట్లా ఇస్తున్నా సిపికెట్ వాళ్ళకి, అండ్ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తారో హెల్ప్ అవుతున్నాయి వీడియోస్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సిపికెట్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కంటిన్యూ అయితేనే ఉంటాయి వీడియోస్. ఈ వీడియో అయితే ఎంతవరకు చూడండి, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాసెస్ అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఏంది ఇదంతా బోర్డు మీద రాసింది అనుకుంటారా? సో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం చూడండి, ఓకేనా? సిపికెట్ కౌన్సిలింగ్ 2025. సో సిపికెట్ కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది, ఓకేనా? ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఓకే? ఎవరెవరైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుందో, ఓకేనా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ వస్తుందో, ర్యాంక్ కార్డులో ఎవరైతే క్వాలిఫై అయ్యి ర్యాంక్ కార్డు తెచ్చుకున్నారో, ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అసలు మీరు డిగ్రీ పాస్ అయ్యారా లేదా, డిగ్రీ పాస్ అయ్యారా లేదా అని వాళ్ళకి తెలియాలి కదా. మీరు సబ్జెక్ట్ అప్లై చేసుకున్నారు, ఆ సబ్జెక్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలియాలి కదా. సో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలియనికి వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మనము ఆన్లైన్లో సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయాలి. సిపిగేట్ వెబ్సైట్లో లింక్ ఇస్తారు, ఆ లింకులో సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకేమవుతుంది అంటే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి నువ్వు ఎలిజిబుల్ అయ్యి ఉండి నువ్వు డిగ్రీ పాస్ అయినావు అని అనుకుంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, ఓకేనా? నిన్ను అప్రూవ్ చేసేస్తారు. నీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, ఓకేనా? సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో నువ్వు సక్సెస్ఫుల్ అయిపోయినావు, నువ్వు డిగ్రీ పాస్ అయినావు అని వాళ్ళు నిన్ను ఓకే చేసారు, నేను సక్సెస్ అయిపోయింది, సర్టిఫికేట్లు అన్నీ ఓకే అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంటుంది? వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నీకు ఏ కాలేజెస్ కావాలి, ఏ యూనివర్సిటీస్ కావాలి, నీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది, తెలంగాణ మొత్తం ఏ యూనివర్సిటీస్లో అవైలబుల్ ఉంది, ఏ గవర్నమెంట్ కాలేజెస్లో అవైలబుల్ ఉంది, ఏ ప్రైవేట్ కాలేజ్లో అవైలబుల్ ఉంది. సో మొత్తం వెబ్ ఆప్షన్స్లో చూపిస్తే నీకు వచ్చిన ర్యాంక్కి నువ్వు ఎక్కడ చదవాలనుకుంటున్నావు అనేది పర్టికులర్గా ఆ కాలేజెస్ పెట్టుకోవాలి. అదే వెబ్ ఆప్షన్స్. తర్వాత ఏమవుతుంది? సీట్ అలాట్మెంట్ అవుతుంది. నీకు వచ్చే ర్యాంక్కి నువ్వు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్కి సీట్ వస్తుంది, ఓకేనా? ఒకవేళ మా ర్యాంక్ తక్కువ వచ్చింది అనుకోండి, ఓన్లీ క్యాంపస్లో పెట్టుకుంటే రాదు. ర్యాంక్ తక్కువ వస్తే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చేయాలి, అప్పుడు సీట్ అలాట్మెంట్ కాదు, సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో ట్రై చేసుకోవాలి, ఓకే? అందుకే వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవాలి మన ర్యాంకుని బేస్ చేసుకొని. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అంటే ఆన్లైన్లోనే నీ సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఆ అలాట్మెంట్ ఆర్డరు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ కావాలి కాలేజ్లో. సో కాలేజ్లో రిపోర్టింగ్ అంటే మంచిగా ఇవన్నీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళి జిరాక్స్లు ప్లస్ ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ కావాలి, అడ్మిషన్ తీసుకోవాలి. సో ఇది ప్రాసెస్. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్ట్ చేసినాక కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. సో మనకి ప్రాసెస్ మొత్తము ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. మొత్తం 3 పేజ్లు ఉంటాయి. 3 పేజ్లలో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, ఇక సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేకపోతే, ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే, మిస్ అయితే సెకండ్ పేజ్ ఉంది కదా, సెకండ్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మిస్ అయితే థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 3 పేజెలలో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్. 4వ పేజ్ ఉండదు. సో 3 పేజెస్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, 3 పేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, 3 పేజెస్లో సీట్ అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసి, అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకొని కాలేజ్లో రిపోర్ట్ కావాలి, జాయిన్ కావాలి. సో అన్న ఇట్లా ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారు, ఓకేనా? అండ్ సీట్ అలాట్మెంట్ కూడా అయ్యింది.
ఒకవేళ అది నచ్చకపోతే మళ్ళీ సెకండ్ పేజ్లో ట్రై చేస్తాను అనుకుంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఒకటేసారి చేసుకుంటాము. ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ. ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతే మళ్ళీ సెకండ్ పేజ్లో థర్డ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే ఏమేమి అడుగుతారు అనేది డిస్కషన్ చేద్దాం. ఆల్ ఒరిజినల్స్, మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. ఒక్కటి జిరాక్స్ అప్లోడ్ చేసినా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నా, ఒక్కటి జిరాక్స్ అప్లోడ్ చేయొద్దు, ప్రతి ఒక్కటి ఒరిజినల్ అప్లోడ్ చేయాలి. సో ఇందులో భాగంగా ఫస్ట్ 10th మెమో, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, నీ నేము, నీ ఫాదర్ నేము, మదర్ నేము. సో మన పేరు, మన పేరెంట్స్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మెమో ప్రూఫ్ అన్నట్టు. సో 10th మెమో కంపల్సరీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమో ఒరిజినల్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ లాంగ్ మెమోస్, ప్రొవిజనల్ మెమో, కన్సల్టేటెడ్ మెమో, 2 మెమోస్ ఉంటాయి. సో ప్రొవిజనల్ కానీ కన్సల్టేటెడ్ కానీ మీ దగ్గర ఉంది అంటే అవే 2 అప్లోడ్ చేయొచ్చు. అవి లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. 6 సెమ్లు ఉంటాయి, 6 సెమ్లకు 6 మెమోలు. ఇంకేమన్నా సప్లిమెంటరీ వాళ్ళు ఉంటే సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకు 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు కూడా ఉంటాయి. ఎందుకంటే సప్లీలో పాస్ అయ్యారు అనుకోండి, ఒక సెమ్కే 2 మెమోలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ మెమో, ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అయితే దానికి సెపరేట్ మెమో వస్తుంది. అంటే ఒక్కటే సెమ్కి 2 మెమోలు ఉంటాయి. అట్లా సప్లీ మెమోస్, రెగ్యులర్ మెమోస్ అన్నీ మనం అప్లోడ్ చేయాలి, సెమిస్టర్ వైజ్ మెమోస్. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ క్యాస్ట్, ఒరిజినల్ ఇన్కమ్ 2025 తీసుకోండి. పాత ఇన్కమ్ పనిచేయదు, 2024 కూడా పనిచేయదు. న్యూ ఇన్కమ్ తీసుకోరు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న బోనఫైడ్స్ అన్న ఒకటే. సో స్టడీ సర్టిఫికేట్స్ లాస్ట్ 7 years అప్లోడ్ చేయాలి, 9th to డిగ్రీ. నెక్స్ట్ టీసీ ఒరిజినల్ అప్లోడ్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ అడగది, లాస్ట్ టైం అడగలేదు బట్ కంపల్సరీ తీసుకోండి. 1 year గ్యాప్ ఉన్నా, అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. సో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో లాస్ట్ ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ అడగలేడు, బట్ ఈ ఇయర్ అడిగింది అనుకో ప్రాబ్లం అవుతుంది. సో గ్యాప్ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ఈ 1 month టైం ఉంది మీకు, ఇంకా ఆల్మోస్ట్ నియర్లీ 1 month ఉంది ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ కావాలంటే. అందుకే ఈ 3-4 weeks టైం ఉంది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు గ్యాప్ తీసుకోరు. సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా కానీ గ్యాప్ కిందనే కన్సిడర్ చేస్తారు. సో గ్యాప్ తీసుకోరు. గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలంటే మీ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఆ అకాడమిక్ ఇయర్స్ చూసి రాసి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందని వాళ్ళే ఫిల్ చేసి గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఒక్కొక్క మండల్, ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్కలాగా ప్రాసెస్ ఉంది. సో మీ ప్రాసెస్ ఏంది అని మీ మండల ఆఫీస్కి వెళ్ళి మీ సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కనుక్కుంటే మీకు అర్థమైపోతుంది. ఆ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటారు. గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఒకవేళ ఈ ఇయర్ అడిగింది అనుకో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాలి. గ్యాప్ ఉన్నోళ్ళు 1 year ఉన్నా, 1 or more years, 2 years ఉన్నా, 3 years ఉన్నా, 4 years ఉన్నా, 5 years ఉన్నా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ తీసి పెట్టుకోండి గ్యాప్ ఉన్న వాళ్ళకి. ఇది ప్రాసెస్. ఇవన్నీ సర్టిఫికేట్లు ఒరిజినల్ అప్లోడ్ చేస్తేనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సెమిస్టర్ వైజ్ మెమోస్లలో ఏమన్నా మెమో లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అట్లీస్ట్ ఆన్లైన్లో రిజల్ట్ వచ్చిన ప్రింట్అవుట్ అని ఉండాలి. ఆన్లైన్లో రిజల్ట్ వచ్చిన ప్రింట్అవుట్ ఉంటే దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్, కాలేజ్ స్టాంప్ ఉంటే అదే ఒరిజినల్ మెమో లాగా పనిచేస్తుంది. సో మీరు 6 మెమోలకు ఏదైనా మెమో 6th సెమిస్టర్ మెమో రాలేదన్నా అనుకుంటే ఆన్లైన్లో జిరాక్స్ ఉంటుంది కదా, ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్స్ ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మీ కాలేజ్ ప్రిన్సిపల్ సైను ప్లస్ కాలేజ్ స్టాంప్ వేపిస్తే దాన్ని అప్లోడ్ చేస్తే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అది సెమిస్టర్ వైజ్ మెమోస్. లేదన్నా లాంగ్ మెమోస్ ఆల్రెడీ వచ్చేసినాయి మాకు అనుకుంటే డైరెక్ట్ ప్రొవిజనల్ మెమో, కన్సల్టేట్ మెమో 2 మెమోలు ఉంటే 2 మెమోలు అప్లోడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలి. ఇంకేదైనా సర్టిఫికేట్ మిస్ అయిందా అని కమెంట్ చేయండి. ఏది మిస్ కావాలి, మాక్సిమం అన్నీ రాసేసిన. సో ఇవే మెయిన్గా మనం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాల్సింది. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉండదు మనకి. సెట్ లెక్క, వేరే సెట్ లెక్క కొన్ని సెట్లకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ స్లాట్లో బుక్ చేసుకొని ఆఫ్లైన్లో ఇవన్నీ ఒరిజినల్స్ పట్టుకొని పోతే కౌన్సిలింగ్ చేసి అప్రూవ్ చేస్తారు. బట్ మనకి సిపిగెట్ ఆన్లైన్లోనే ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సిపిగెట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఫోన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్లన్నీ నీట్గా స్కాన్ చేసుకొని. సో అది కూడా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎట్లా చేయాలని ఫోన్లో చేసి చూపిస్తా, అది అన్నట్టు. సో వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపిగెట్ వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ హైప్ అవర్ వీడియో, ఓకేనా. సో హైప్ చేస్తేనే ఈ కంటెంట్ రీచ్ అవుతుంది. ఎందుకంటే మీకోసమే ఇంత కష్టపడి ఇంత చేసి అన్నీ చేస్తున్నా. లాస్ట్ 3 years ఇది థర్డ్ సిపిగెట్, 2023, 2024 and 2025 సిపిగెట్ నౌ. సో ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ వీడియో టు దోస్ స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ సిపిగెట్. అండ్ ఈ ప్రాసెస్ అంతా సింపుల్, వెరీ సింపుల్. ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోయింది అనుకుంటా. అండ్ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ సర్టిఫికేట్స్లో ఏది లేకున్నా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవడంతోటే మీకు ఇవన్నీ అవసరం ఉంటుంది. అండ్ సిపిగెట్ కౌన్సిలింగ్ టైం ఉంది, ఇంకా ర్యాంక్ కార్డ్స్ రాలే కాబట్టి వన్స్ ర్యాంక్ కార్డు వచ్చేంతవరకు ఆ ర్యాంకుల గురించి, ఏ ర్యాంక్కి ఏ క్యాంపస్ సీట్ వస్తుంది అండ్ ఎట్లుంది కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అనేది వీడియోస్ కంటిన్యూ అవుతాయి ఆబ్వియస్లీ. బట్ ఒక 2-3 2-3 పర్సనల్గా ఫోన్ చేసి మరీ అడిగారు, అన్న ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఏమేమి సర్టిఫికేట్లు కావాలో ఒక వీడియో చేయి, మేము ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే రెడీ చేసుకుంటామని. సో అది అన్నట్టు. ఓకే, అందుకే ఈ వీడియో చేసిన. దిస్ ఈజ్ యువర్ జాబ్. ఇప్పుడున్న టైంలో
ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకుంటేనే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్ ఆబ్వియస్లీ అయిపోతుంది. 3 పేజెస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఫస్ట్ పేజ్లోనే క్యాంపస్ సీట్లు అన్నీ నిండిపోతాయి. సో ఓకే, సెకండ్ పేజ్ కంటూ సెపరేట్ సీట్స్ ఉంచారు. ఫస్ట్ పేజ్లో ఏమన్నా మిగిలితేనే సెకండ్ పేజ్లో అవి ఫిల్ చేస్తారు. సెకండ్ పేజ్లో ఏమన్నా మిగిలితే థర్డ్ పేజ్లో ఫిల్ చేస్తారు. ప్రైవేట్ కాలేజెస్లలో ఫుల్ సీట్స్ ఖాళీ ఉంటాయి, బట్ గవర్నమెంట్ కాలేజెస్లలో కానీ క్యాంపస్లలో కానీ ఫస్ట్ పేజ్లోనే ఫిల్అప్ అయిపోతాయి. ఒకసారి సీట్ వస్తే ఎవరు వదులుకోరు. అందుకే ఫస్ట్ పేజ్లోనే మీరు సీట్ తీసుకోవాలంటే ఇవన్నీ మెమోస్, ఇవన్నీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకుంటే మీరు ఫస్ట్ పేజ్లోనే మీ సీట్ అనేది వస్తుంది. ఓకే, మీ ర్యాంకుని బేస్ చేసుకొని మంచి ర్యాంక్ వస్తే ఈజీగా క్యాంపస్లలో వస్తుంది. కొంచెం తక్కువ వస్తే ఏదో ఒక క్యాంపస్ లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ అన్న వస్తుంది. మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది అనేది వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుంది. వెబ్ ఆప్షన్స్లో మీరు చూసుకోవచ్చు మీ పర్టికులర్ కోర్స్ తెలంగాణ మొత్తం ఎక్కడ అవైలబుల్ ఉంది అని. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ టిల్ అండ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.